చదివినటువంటి రెండవ భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మధ్య భాగంలో ఒక మాట ఉంది. నేను చదువుతున్నానండి. 14వ వచనం మధ్య భాగంలో, లేదంటే 14వ వచనాన్ని నేను క్లుప్తంగా వివరిస్తాను. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అని చెబుతూ మొట్టమొదటిగా పరలోకంలో కుటుంబం ఉందంట. ఆ కుటుంబం మనం ఇప్పుడు చూడలేము, కానీ మన ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి క్రీస్తు న్యాయ సింహాసనం మీద నిలువబడి ఆ యొక్క నీతిమంతులముగా తీర్చబడి ప్రభు యొక్క రాజ్యంలో మనము ఎంటర్ అయినప్పుడు, ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ యొక్క పరలోకమందున్న కుటుంబాన్ని చూడగలం. రెండవది ఏమంటాడు? భూమి మీదను ఉన్న కుటుంబము. భూమి మీద కూడా కుటుంబం ఉంది. అయితే ఆత్మానుసారంగా మనము కొంత ధ్యానిస్తూ వచ్చినప్పుడు భూమి మీద 2 కుటుంబాలు ఉన్నాయి. అది మొట్టమొదటి కుటుంబం ఏంటంటే నా కుటుంబము లేదా నీ కుటుంబం, అనగా వ్యక్తిగతంగా మన కుటుంబము. రెండవ కుటుంబం ఏంటంటే సంఘము అనేటువంటి కుటుంబము. వ్యక్తిగతంగా నా కుటుంబం ద్వారా, నా కుటుంబంగా నేను సిద్ధపరచబడినప్పుడు, అట్లు సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబము సిద్ధపరచబడినప్పుడు సంఘం అనే కుటుంబము ఆటోమేటిక్గా సిద్ధపరచబడుతూ ఉంది. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు సంఘము అనేటువంటి వధువు ఎత్తబడడం ద్వారా పరలోకంలో కుటుంబంగా మనం చేర్చబడుతూ వస్తాం. కాబట్టి భూమి మీద 2 కుటుంబాలు, ఒకటి సంఘం అనే కుటుంబము, రెండవదిగా వ్యక్తిగతంగా నా కుటుంబము లేదా నీ కుటుంబము. ఈ కుటుంబం అంట మధ్య భాగంలో ఉంది చూడండి. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అది నా అంశం. ఏ తండ్రి అయితే, అనగా మన తండ్రి అయిన దేవుడు లేదా కృపయు సత్యమై ఉన్నటువంటి దేవుడు, మన కొరకై శిలువలో బలిగా చేయబడినటువంటి దేవుడు, మన కొరకై శిలువలో బలిగా చేయబడి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు, మనం పేరు పెట్టి పిలిచి తన రక్తం ద్వారా మన హృదయములను కడిగి పవిత్రపరిచి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న దేవుడు ఒక కుటుంబాన్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడంట. ఆయన చేత పిలువబడిన కుటుంబంగా మనం అందరము ఒక్కొక్కరము కుటుంబం కలిగి ఉన్నాం కనుక ఆయన చేత, తండ్రిన దేవుని చేత పేరు పెట్టబడి పిలువబడినటువంటి కుటుంబంగా నా కుటుంబం ఉండాలి అనేది నా అంశం. అనగా నీ కుటుంబము లేదా నా కుటుంబము తండ్రి అయిన దేవుని చేత పిలువబడుతూ రావాలి. పిలువబడుతుందా? మన కుటుంబాన్ని తండ్రి అయిన దేవుడు తనకు అర్హురాలైనటువంటి కుటుంబము, తనకు పాత్రురాలైన కుటుంబము, తనకు యోగ్యమైన కుటుంబము అని సోదరా సహోదరి, నీ కుటుంబం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? నువ్వు అనవచ్చు, నేను బాగుగా ఉన్నాను, నా భార్య బాగాలేదు, లేదా నేను బాగుగా ఉన్నాను, నా భర్త బాగాలేడు, లేదా మేము బాగున్నాము, మా పిల్లలు బాగలేరు, మా పిల్లలు బాగున్నారు, తల్లిదండ్రులు బాగలేరు. దట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ, హెల్తీ ఫ్యామిలీ. అది ఆరోగ్యకరమైన కుటుంబము కాదు. అది విశ్వాస సహితమైన కుటుంబము కాదు. కుటుంబముగా కలిసి జీవిస్తున్నటువంటి ఎంతమంది అయితే కుటుంబంగా ఉంటారో, 2 లేదా 3 లేదా 5 మంది, ఎంతమంది అయితే కుటుంబంగా మనం కలిసి నివసిస్తున్నామో మన కుటుంబము విశ్వాస సహితమైన కుటుంబంగా పిలువబడాలి. మన కుటుంబము దేవుని చేత యోగ్యమైన కుటుంబముగా సాక్ష్యం ఇవ్వబడగలగాలి. మన కుటుంబాన్ని దేవుడు రాబోని మాట ఏంటంటే, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి చేత నా కుటుంబము, నీ కుటుంబము కుటుంబం అని పిలువబడుతూ రావాలి. ఇప్పుడు ప్రియమైన గమనించండి, ఇక్కడ పౌలు ఎఫెసు సంఘానికి ఎంతో భారంతో ఈ పత్రిక రాస్తూ ఎవరయ్యా కుటుంబంగా పిలువబడుతారంటూ ఇక్కడ ఒక 5-6 లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఏమంటే మొట్టమొదటిగా 15-18 వచనాలు కూడా చూస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాస యొక్క హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. వారు ఆత్మ ద్వారా అంతరంగంలో శక్తి కలిగిన వారుగా ఉండాలి. వారు శక్తి కలగడం మాత్రమే కాదు, కానీ ఆత్మ వలన బలపరచబడుతూ రావాలి. మనకు అనేకమైనటువంటి అంశాలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. అయితే ఆ అంశాలను మనం ధ్యానించం, కానీ ఎందుకంటే బైబిల్ స్టడీ కాదు కాబట్టి, ప్రభు చేత యోగ్యమైన కుటుంబంగా ఎంచబడటకై ఒక 4-5 లక్షణాలు
జనరల్గా మనకు అర్థమయ్యే రీతిలో చూసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయంలో, లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త మొట్టమొదటి కుటుంబం ఏం కుటుంబం అంట? 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం. నేను చదువుతున్నానండి ఒక వచనాన్ని. లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్య భాగంలో చదువుతున్నానండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చూస్తాం. 27వ వచనంలో కూడా, మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ వాక్యమును చదివినప్పుడు అక్షరానుసారంగా తీసుకొని పొరపడేవారుగా ఉంటారు. అక్షరానుసారంగా కంటే అందులో దాగి ఉన్నటువంటి ఆత్మీయమైన మర్మమును మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు, లేదంటే ఆత్మీయమైన సత్యమును మనము ధ్యానిస్తూ వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడైనా సరే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాడు తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు, లేదా నాకు పాత్రుడు కాడు అని చెప్పవచ్చు. దాని అర్థం ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనము, ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పేటువంటి మనము మన తల్లిదండ్రుల కంటే, మన భార్య భర్త కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్ల కంటే, చివరికి మన ప్రాణము కంటే ఎక్కువగా మన ప్రభువును ప్రేమించవలెను అని అర్థం. అది ఇంగ్లీష్లో ఏం చెప్పుకుంటుంటే పుట్ గాడ్ ఫస్ట్ అని చెప్పవచ్చు. అనగా మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితం లేదా మన కుటుంబ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చుట అని దాని భావం. కాబట్టి మొట్టమొదటిగా దేవుని చేత నీ కుటుంబము లేదా నా కుటుంబము పిలువబడాలి అంటే మొట్టమొదటి లక్షణం ఏమి ఉండాలంటే, వీ హ్యావ్ టు పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. చాలామంది యవనస్తులైతే వారి మొట్టమొదటి ప్రస్థానం అంటే ఎట్లా ఉంటుందంటే, క్రికెట్ను ప్రేమించేవారైతే క్రికెట్ ఉంటుంది. ఆదివారం మ్యాచ్ ఉందనుకోండి, వన్డే మ్యాచో లేదంటే T20 మ్యాచో, అయ్యో ఈరోజు నాకు మ్యాచ్ ఉంది నేను రాలేను అంటారు. చాలామంది నాకు స్పెషల్ క్లాస్ ఉంది నేను దేవుని మందిరం గురించి ఆరాధించలేను అంటారు. లేదంటే ఈరోజు నా భార్య బర్త్డే నేను ఇంట్లో ఘనంగా చేయాలి కాబట్టి మందిరం రాలేను. లేదంటే నా భర్త యొక్క బర్త్డే ఉంది, లేకుంటే ఆయన యొక్క ప్రమోషన్ యొక్క సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు అటెండ్ ఫర్ దట్, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ గాడ్ చర్చ్, గాడ్స్ టెంపుల్ అంటే. పిల్లలు గమనించండి, మన కుటుంబంలో మొట్టమొదటి ప్రథమ స్థానం ఎవరికి ఉండాలంటే దేవునికి ప్రథమ స్థానం ఉండాలి. కాబట్టి ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే తన కుటుంబంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తాడో ఆ కుటుంబాన్ని దేవుడు పిలిచేవాడుగా ఉంటాడు, ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించేవాడుగా ఉంటాడు, ఆ కుటుంబం పైన దేవుడు దృష్టి ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ భాగాన్ని మనం అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా తీసుకున్నప్పుడు, అయ్యా అమ్మ, మన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులందరికంటే కూడా we have to love our God first. We have to give preference to our God. మన దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మన దేవుడిని మన భార్య కంటే, మన భర్త కంటే, మన తల్లిదండ్రుల కంటే, మన అన్నదమ్ముల కంటే, మన అక్క చెల్లెండ్ల కంటే, చివరికి నా ప్రాణము కంటే కూడా నా ప్రభువే ప్రథముడై ఉండాలి. కాబట్టి ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి 33వ వచనంలో కూడా, 33వ వచనం కలిసి చదువుదామా? 33వ వచనం కలిసి చదువుదామండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఎందుకు విడిచిపెట్టాలా? ఎందుకంటే మన ప్రాణమంతా కూడా, మన దృష్టి అంతా మనకి ఏమైతే కలిగి ఉందో వాటిపైనే ఉంటుంది. కాబట్టి వాటికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించుట ద్వారా మన కలిగినంతయు కూడా విడిచిపెట్టబడిన వారమని దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, మొట్టమొదటిగా
ఏ తండ్రి వలన నీ కుటుంబం పిలువబడుతూ ఉందో, లేకుంటే ఏ తండ్రి చేత నీ కుటుంబం పిలువబడవాలని ఆశిస్తూ ఉన్నావో, నా కుటుంబాన్ని దేవుడు పలాని యొక్క సహోదరి కుటుంబం అని పిలువబడాలంటే మొట్టమొదటిగా ఐ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు అవర్ గాడ్. నా దేవునికి నేను మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి బల్లో ప్రవేశిస్తుండగా దయచేసి ఆలోచిద్దాం, నా కుటుంబంలో నా ప్రయారిటీ ఎవరికి, నా ప్రాధాన్యత ఎవరికి? నా డబ్బుకా, నా స్థానానికా, నాకున్న ఆస్తిపాస్తులకా, నా యొక్క భార్యకు భర్తకా, తల్లిదండ్రులకా, పిల్లలకా? ఎవరిని మనము ఎక్కువగా ప్రేమిస్తున్నాం? నీవు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తుంటే ధన్యుడవే, ధన్యురాలవే. లేకపోతే ప్రియమైన సహోదరి, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో మనము పరీక్షించుకునే బద్దులమై ఉన్నాం. రెండవదిగా మొదటి తిమోతిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి 5వ అధ్యాయం ఓ మాట చదువుదామండి. చాలా అంశాలు ఉన్నాయి అక్కడ, ఒక మాట మాత్రం చదువుదాం. 8వ వచనం కలిసి చదువుదామండి. 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇది ఒక విశ్వాసి యొక్క జీవితం గురించి మాట్లాడుతుంది. విశ్వాసి గురించి అంటే రాస్తున్నాడు, ఎవడైనను తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు ఎలా ఉంటాడంటే విశ్వాస త్యాగము చేసిన వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. అంటే రాబడి మాట ఏంటంటే ప్రియమైన సహోదరి, మనము మన ఇంటి వారిని సంరక్షించాలి, మన ఇంటి వారిని పోషింప బద్దులమై వీ హ్యావ్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మన ఇంటి వారి కొరకై సమస్తమును సిద్ధపరచాలి. చాలామంది ఎలా ఉంటారంటే డబ్బు అంటే ఆశ, ఇంటి వారికి ఏ అక్కరున్న వారు పట్టించుకోరు. వారు తమ డబ్బు మీద ఆశను బట్టి ఎప్పుడు సమకూర్చుట అనేటువంటి భావము కలిగిన వారై ఇంటి వారిని పట్టించుకోరు. ఇంట్లో ఉన్న వారి యొక్క అక్కరేంటో, ఇంట్లో వారి యొక్క పరిస్థితులు ఏంటో, వారి సమస్య ఏంటో, వారి ఆరోగ్య పరిస్థితులు ఏంటో, దే డోంట్ బాదర్ అబౌట్ ది ఫ్యామిలీ మెంబర్స్. రెండవది అంటాడు ఏంటంటే ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు అవిశ్వాసి కంటే ఎవరండి చెడ్డవాడు. విశ్వాసిగా ఉండవచ్చు, నామలే నిలబడి బోధ చేయవచ్చు, లేదా సండే స్కూల్ టీచర్గా ఉండవచ్చు, పరిచర్య చేసే పరిచారకులుగా ఉండవచ్చు. వీ షుడ్ హ్యావ్ వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ టు ఈచ్ అనదర్. కుటుంబంగా కలిసి ఉన్నటువంటి మనము ఒకరి యొక్క అవసరతను ఒకరము తీర్చబద్దులమై ఉన్నాం. ఇది దేవుని యొక్క కట్టడ. అటువంటి కుటుంబాన్ని దేవుడు పిలిచేవాడుగా ఉంటాడు. అటువంటి కుటుంబం పైన దేవుడు దృష్టి ఉంచేవాడుగా ఉంటాడు. కాబట్టి కుటుంబంగా సాగి వచ్చే కొలది కుటుంబం కలిసి సంఘంతో కలిసి వచ్చేటు ప్రతి కుటుంబం కూడా ఆ వ్యక్తి కుటుంబం యొక్క బాధ్యత తీసుకునే వ్యక్తి సహోదరుడు కానీ సహోదరి కానీ గాక దే విల్ ప్రొవైడ్ ఈచ్ అదర్. ఒకరి యొక్క అవసరతలు ఒకరు తీసుకునవలసిన వారుగా ఉన్నారు, ఒకరి బాధ్యతలను ఒకరు భరించవలసిన వారుగా ఉన్నాం. మన కుటుంబం యొక్క బాధ్యత విషయమై, మన కుటుంబం యొక్క సంరక్షణ విషయమై కుటుంబంగా కూర్చొని ప్రార్థనాపూర్వకంగా వీ హ్యావ్ ప్రొవైడ్ టు ఎవ్రీథింగ్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. రెండవదిగా మన కుటుంబం కొరకై కుటుంబం యొక్క సంరక్షణ బాధ్యత వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఆ విధంగా లేని ఎడల వారు ఎలాంటి వారంటే అవిశ్వాసి కంటే కూడా చెడ్డ కుటుంబం అని చెప్పవచ్చు. అవిశ్వాసి కుటుంబం కంటే చెడ్డ కుటుంబం, అంతకంటే ఇంకా వేరే మాటగా ఏది లేదనుకుంటాను నాకు తెలిసి. ప్రియమైన సహోదరి, విశ్వాసులముగా రక్షించబడిన వారముగా కుటుంబంగా దేవునింటికి వచ్చేవారముగా, రెండవదిగా దేవుని చేత ఎన్నుకొనబడిన కుటుంబంగా నువ్వు నేను ఉండాలంటే మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవదిగా కుటుంబం చేరి వచ్చేట్టు మనము వీ షుడ్ ప్రొవైడ్ ఈచ్ అదర్. ఒకరినొకరము ఒకరి యొక్క అక్కర్లో ఒకరము పాలు పొంది ఒకరినొకరము సంరక్షించుకోవాల్సిన బద్ధులమై ఉన్నాం. మూడవదిగా రండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు కొన్ని భాగాలు ఉన్నాయి. నేను చెప్తానండి, లేదంటే కలిసి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం అందరు కలిసి చదువుదాం. 6-7 వచనాలు అందరు కలిసి చదువుదామండి. 6-7 వచనాలు. నేడు మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఓ కుటుంబం విషయమై మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి కట్టడ. కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఏమైతే బోధిస్తూ వచ్చాడో, ఏ మాటలైతే తెలియచేస్తూ వచ్చినాడో, ఆ మాటల గురించి మనం ఏం చేయాలంటే అండి, రాబడిన మాట 7వ వచనం మధ్య భాగంలో నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, లేదా 7వ వచనం మొదటి భాగంలో నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలా. తర్వాత కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు ఏం చేయాలంట అండి, వాటిని గురించి మాట్లాడాలంట. మనం ఏం మాట్లాడుతున్నాం మన ఇంట్లో ఏం మాట్లాడుతున్నామండి? ఏ సినిమాలో ఏ హీరో బాగున్నాడు, అంటే ఏ హీరోయిన్ బాగుంది, ఏ సీరియల్లో ఎవరి యాక్షన్ బాగుంది కదండి. ఏం మాట్లాడుకుంటాం మన పిల్లల ముందు? లేదంటే ఈ సంఘం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సంఘంలో ఏ విశ్వాసి ఎట్లా ఉన్నాడు, ఏ అక్క ఎలా ఉంది, ఏ అన్న ఎలా ఉన్నాడు, ఏ సంఘ పెద్ద ఎలా ఉన్నాడు, ఏ సేవకుడు ఎలా ఉన్నాడు. పిల్లలు గమనించండి, నేటి దినాల్లో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి, కుటుంబ వ్యవస్థ చెడిపోవడానికి కారణం ఇదే. మనము దేవుని మాటలు మాట్లాడేదానికి బదులుగా, మన పిల్లల ఎదుట దేవుని గురించి సంభాషించేదానికి బదులుగా మనం ఏం చేస్తామంటే ఇతరుల వ్యక్తుల యొక్క లోటుపాట్ల విషయమై మన పిల్లల ముందు సంభాషించేవారిగా ఉంటాం. ఎంతమంది మీ ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం కూర్చున్నప్పుడు ఎంతమంది మీ ఈరోజు ఆరాధన వర్తమానంలో దేవుడు ఏం మాట్లాడాడు, బలవర్తమానంలో దేవుడు ఏ విధంగా హెచ్చరించాడు, ఏం మాట్లాడ చెప్పి మన పిల్లలతో మనము మాట్లాడేవారుగా ఉన్నాం. మన కుటుంబస్థులంగా అందరం కూర్చొని భోజనం చేసేటప్పుడు దేవుడు తన సంఘంలో తన సేవకుల ద్వారా, నిలబడిన వ్యక్తుల ద్వారా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడాడు అని ఎంతమంది మన కుటుంబాల్లో సంభాషిస్తూ ఉన్నాం. నాకు తెలిసి అటువంటి కుటుంబాలు చాలా అరుదైపోయినాయి. ఇంటికి వెళితే చాలు అందరం కలిసి భోంచేయడం కూడా లేదు ఈ దినాల్లో. ఎవరికి తోచేటి వారు భోంచేస్తాం, ఎవరు తోచేటి వారు వెళ్ళిపోతాం. టీవీల ముందు కూర్చునే వాళ్ళు టీవీల ముందర, గ్రౌండ్కి వెళ్ళిన వాళ్ళు గ్రౌండ్ ముందర, లేకుంటే స్నేహితులతో ఫోన్లో మాట్లాడే వాళ్ళు, తర్వాత ఎమ్మడి సంఘంలో ఇతర వెల్డర్స్ మాట్లాడి అయ్యా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, అది జరిగింది ఇట్లా జరిగిందని చెప్పి ఒకరి గురించి ఒకరు కంప్లైంట్లు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరికి తోచేటి వారు భోంచేసుకుంటూ వెళ్ళేవారుగా ఉంటాం. ఆత్మీయత ఎక్కడుంది మన కుటుంబాల్లో? ఆత్మీయత ఎక్కడ కనబడుతుంది మన కుటుంబాల్లో? దేవుని గురించిన మాటలు మన కుటుంబాల్లో ఎక్కడ కనబడుతున్నాయి? దేవుని గురించి సంభాషణ నీ కుటుంబంలో లేకపోతే నువ్వు రక్షించబడిన కుటుంబంగా ఉన్నప్పటికీ నీ కుటుంబం వ్యర్థమే. అది అవిశ్వాసి కన్నా చెడ్డ కుటుంబం. పిల్లల ముందర మనం మాట్లాడితే వారు మళ్ళీ నెక్స్ట్ సండే వస్తారు. ఒక అన్న గురించి మాట్లాడి ఉంటాం, మన పిల్లలు మందిరానికి వస్తారు, ఎంటర్ అవుతా ఉంటే అన్న ఎంటర్ అవుతాడు, ఆ తమ్ముడు బాగున్నావంటే ఇట్లా చూస్తాడు, ప్రేరణలు చెప్పడు. మీ అమ్మాయితో మాట్లాడుతుంటే సండే స్కూల్ టీచర్ ఏం పాప బాగున్నావా, ఈరోజు ధన్యవాక్యం చదువుకున్నావా, ఈరోజు కంటితోకి నేర్చుకున్నావా అంటే అని చూస్తుంది. ఎందుకు గౌరవం లేదు? ఇంకా నీవు నీ పిల్లలకు నేర్పలా. సంఘ విశ్వాసులు ఏడలా, సంఘం ఏడలా, భయభక్తులు ఎలా ఉండాలో, వారిని ఎలా గౌరవించాలో, వారికి ఏం నేర్పించాలో నువ్వు నేర్పిస్తే కదా. మనం నేర్పని దాన్ని బట్టి మన పిల్లలు కఠిన హృదయులైపోతున్నారు. వారు చివరికి అలాగే వెతుకుతూ ఉన్నారు. వారు ఆ విధంగా ఎదిగిన వారు పెద్దలైన తర్వాత సంఘం అంటే లెక్క ఉండదు, పెద్దలంటే బాధ్యత ఉండదు, సేవకులంటే రెస్పెక్ట్ ఉండదు, విశ్వాసులంటే గౌరవం ఉండదు. వాటి కారణం ఎవరంటే ప్రియమైన సహోదర సహోదరి, మన కుటుంబంలో పెద్దగా ఉన్నటువంటి నీవు నేనే. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు.
నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనినప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వచ్చి ఏం చేయాలంటే అండి, దేవుని మాటల విషయమై సంభాషించు. నీ పిల్లలతో దేవుని మాటల గురించి సంభాషించు. మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒరే ఈరోజు దేవుడు ఏం మాట్లాడినాడు నీతో అని చెప్పి అడుగు. అప్పుడు వాడు చెప్తాడు, నాన్న ఫలాని వాక్యం ద్వారా దేవుడు సంధిస్తూ వచ్చినాడు, నాన్న నాతో మాట్లాడాడు, నాన్న అమ్మ నాతో మాట్లాడాడయ్యా, అమ్మ సండే స్కూల్లో మా టీచర్ కథ చెప్తా ఉంటే ఈ స్టోరీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడమ్మా. ఎంత బాగుంటుంది ఆ కుటుంబం, ఆత్మీయంగా ఎలా కట్టబడుతుంది ఆ కుటుంబం. అక్కడే పునాది. ఆ పునాదిని మనం మర్చిపోయి సండే స్కూల్ టీచర్స్ మీద నిందలేస్తాం. సండే స్కూల్లో బాగా చెప్పట్లే, సండే స్కూల్లో పాటలు నేర్పించట్లే, స్టోరీలు సరిగ్గా చెప్పట్లే, వారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు, పిల్లలకు సరిగ్గా బోధించట్లే అంటాం. నీ కుటుంబంలో వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ కుటుంబం విషయమై సోడా సోదరి నీకు బాధ్యత ఉందా? నీ కుటుంబ సంఘస్థుల విషయమై, నీ కుటుంబం యొక్క సభ్యుల విషయమై, పిల్లల విషయమై హౌ ఫార్ యు ఆర్ ఫీలింగ్ యాజ్ రెస్పాన్సిబిలిటీ? మనకు ఆ బాధ్యత లేదు. నాట్ ఓన్లీ హియర్, ఇన్ ఆల్వేస్ త్రూఅవుట్ వరల్డ్, ఆల్ విశ్వాస కుటుంబాలు అన్నిటిలో కూడా ఇవన్నీ పోతూ వచ్చినాయి, ఈ అలవాట్లు వెళ్ళిపోతూ వచ్చినాయి. ఇప్పుడు ఏమంటే ఇంటికి పోతేనే ఏంటంటే ఆ అన్న ఇట్లా చెప్తాడు, ఆ అంకుల్ ఇట్లా చెప్తుంది, ఆ ఆంటీ ఇట్లా చెప్తుంది, ఈ కంప్లైంట్ చెప్తుంటే మనమేం చెప్తా, అట్లా చెప్పకూడదురా అని చెప్పాం. ఆమె అంతేరా, ఆయన అంతేరా, ఆయన అట్నే ఉంటాడురా, ఎవరు మారుస్తారు ఆయన్ను, దేవుడు కూడా మార్చలేడు అని చెప్తే వాడు వాళ్ళంటే ఇక లోపల కసి, పగ, ఎదురు కనపడితే ప్రేమించడు, ప్రైజ్లాడు చెప్పడు, వారికి గౌరవం ఇవ్వడు. మన పిల్లలను మనమే కఠినాత్ములనుగా పెంచుతూ ఉన్నాం. తద్వారా పెద్దగైనప్పటికీ కూడా వారు అట్లాగే ఉంటారు. సంఘంతో కలిసి రారు, పరిచర్యలో పాలు పొందరు, బాధ్యతలో పాలు పొందరు, స్వార్థలు పాలు పొందరు. ఎక్కడ ఒకవేళ తల్లిదండ్రుల కొరకై వచ్చినప్పటికీ కూడా ఏదో నమ్మకం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు తప్ప ఆత్మలో దే షుడ్ నాట్ బిల్డ్ అప్ దేర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభులో వారి యొక్క ఆంతరంగ జీవితము కట్టబడదు. ఏ తండ్రి వలన ఏ కుటుంబం పిలువబడుతూ ఉందో జ్ఞాపకం ఉంచుకో. నీ కుటుంబము ఆ తండ్రి చేత పిలువబడాలి, నా కుటుంబము ఆ తండ్రి చేత భేష్ అని చెప్పాలి. ఆ విధంగా చెప్పని నాడు మనది అవిశ్వాసి కుటుంబం కంటే కూడా చెడ్డదైన కుటుంబం. మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు ఉండవచ్చు కాక ప్రియమైన సహోదరి, వీ హ్యావ్ టు బిల్డప్ అవర్ ఫ్యామిలీ on the structure of Jesus Christ in the spiritual way. ఆత్మీయమైనటువంటి మార్గంలో యేసుక్రీస్తు అనే బండని పునాది పైన మన కుటుంబం కట్టబడాలి. దినదినము ఆ కుటుంబము వృద్ధి పొందాలి, ఆత్మలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. అయ్యా ఎవరైనా చూసేటప్పుడు ఈ కుటుంబము ప్రభునందు ఆత్మీయత గల కుటుంబము, విశ్వాసం గల కుటుంబము అని సంఘం చూస్తే ప్రతి ఒక్కరూ నీకేం చేస్తారో తెలుసా? అన్న నా గురించి ప్రార్థన చేయవా, అక్క నా గురించి ప్రార్థన చేయవా, మా గురించి ప్రార్థన చేయరా. ఏ సంఘంలో ఏ కుటుంబంలో ఏ ఆపద వచ్చినా నీ ఇంటికి ఫోన్ వస్తుంది, నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి. ఎంతమంది మనకు ప్రార్థన చేయమని ఫోన్ చేస్తూ ఉన్నారు? ఎందుకు చేస్తారు చెప్పండి? మన ఆత్మీయ గల కుటుంబం అని సాక్ష్యం ఉంటే కదా మనకు ఫోన్లో వచ్చేది. మూడవదిగా మన కుటుంబము దేవుని మాట గురించి సంభాషించేవారుగా ఉండాలి. చూస్తే చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. సూచనగా వాడిని చేతి కట్టుకో, కళ్ళను బాస్కముల వలె ఉండాలా, ఇంటి ద్వారబంధం మీద ఉండాలా, గౌరవం మీద ఉండాలా అని ఇక్కడ రాయబడి ఈ మాటను బట్టే హైందవ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చూస్తాం కదండి, ఇక్కడ బాస్క కడతారు. ఆ బాస్కర్ ఏముంటుందో తెలుసా? ఏ దారం కట్టరు వాళ్ళు, దానిలో చిన్న రాగి రేకు ఉంటుంది. ఆ రాగి రేకు మీద ఏదో లేటర్స్ రాసి ఉంటారు. వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి లెటర్స్ రాసి దాన్ని మడతబెట్టి దాని మీద కాగితం చుట్టి దాని మీద మరి క్లాత్ కట్టేసి ఇక్కడ కడతారు తెలుసా. హైందవ కుటుంబంలోకి వెళ్తే ఇంటి ముందర ఒక టెంకా కట్టి దానికి చుట్టూ ఏదో కట్టుతూ ఉంటారు. ఏముంటుంది దాంట్లో? ఒక రాగిరేకు ఉంటుంది, దాని మీద సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి. ఈ వాక్యం నుంచి నేర్చుకుని కట్టుకునేది అక్కడ. ఈ వాక్యం గురించే హైందవులు నేర్చుకున్నటువంటి సంప్రదాయం, కట్టుబాట్లు మన ఇంట్లో భక్తి గారు నేర్పించారు, వాక్యం పెట్టుకోవడం నేర్పించారు. కానీ ఆ వాక్యం గోడలకు మాత్రమే పరిమితమై ఉంటాయి, మన హృదయంలోకి రాదు.
ఎందుకు గోడ మీద చీరేసి కొట్టింటాయి కాబట్టి అది కిందికి దిగదు, మన హృదయంలోకి రాదు, మన జీవితంలోకి రాదు. ఆ వాక్యం ఓన్లీ కట్టుకోవడానికి షో కోసం మాత్రం ఉంటాయి. కాబట్టి ప్రేమ, నా భారం ఏంటంటే మనం తండ్రి అయిన దేవుని ఎదుట యోగ్యమైన కుటుంబంగా మన కుటుంబము కట్టబడాల. మొట్టమొదటిగా వీ షుడ్ గివ్ ప్రయారిటీ టు అవర్ గాడ్, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలా. రెండవదిగా వీ షుడ్ ప్రొవైడ్ ఈచ్ అనదర్, ప్రతి కుటుంబంలో అందరి యొక్క సంరక్షణ మనం చూసుకోవాలా. మూడవదిగా కుటుంబస్తులముగా ఇంట్లో ఉన్న వారందరం గురించి దేవుని మాటల గురించి సంభాషించేవారుగా ఉండాలి. నాలుగవదిగా చూద్దామా, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం నుండి అండి. 33 నుంచి కొన్ని మాటలు ఉన్నాయి. 33వ వచనం నుండి, అంటే 35వ వచనం కూడా చదువుతారా? 35వ వచనం చదవండి ఒకరు. 9:35, మార్కు సువార్త 9:35. ఇక్కడ ఉన్నట్టు భాగం ఏంటంటే, శిష్యులలో వాదం ఒకటి వచ్చింది, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. వారి విషయమై ప్రభు మాట్లాడుతూ, ఎవడైనా మొదటివాడై ఉండ గోరినెడల వాడు అందరిలో కడపటి వాడును. చివరి భాగం ఏముందండి, అందరికీ పరిచారకుడునై ఉండవలేను. మన కుటుంబాల్లో కూడా ఇదే సమస్య. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప. ముఖ్యంగా ఇద్దరు ఎంప్లాయీస్ అనుకోండి, భార్యాభర్తలు, వారి మధ్య ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప. లేదు భర్త కంటే భార్యకు 10,000 రూపాయలు జీతం ఎక్కువ వస్తుంది అనుకోండి, ఆమె నేనే గొప్ప అంటుంది. నాకు కుటుంబం తెలుసు, ఆ వ్యక్తి ఏమో క్లరికల్ పోస్ట్లో జాబ్ చేస్తాడు, ఆమెనేమో ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉంది. ఆల్వేస్ దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. నేను గొప్ప అంటుంది, నాకు డ్యూటీ పోవాలా, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటుంది, ఇంటి బాధ్యత నువ్వు చూసుకో, పిల్లలు నువ్వు చూసుకో అంటుంది. ఇతనేమంటాడు, నాకు ఆఫీస్లో ఫోన్ ఉంది, ఆఫీస్లో పని ఉంది, ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి, పలానా వరకు నాకు పెళ్లి, నేను ఆఫీస్కి వెళ్ళాలని ఆయన అంటాడు. ఇంకా పిల్లలు ఎవరు పట్టించుకుంటారు? పిల్లలు ఏమంటారంటే, వాడు ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒకటేమో MBBS చదువుతా ఉంది ఒక అమ్మాయి. వాళ్ళు ఏమంటారంటే, సరే సార్ మీరు చూసుకోండి, మీకంటే మీరంటే డిగ్రీ ఆ దినాల్లో మామూలు BL చదివినారు, మేము ఇప్పుడు అట్లా కాదు, బీటెక్లు ఎంటెక్లు చేస్తాం, MBA చేస్తాం, మీకంటే మేమే గొప్ప అని పిల్లలు అంటారు. మరి ఎవరు తగ్గించుకోవాలా? ఇంటి బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఇక్కడ ప్రభు అంటాడు, ఆ ఇంట్లో ఎవరైతే గొప్పవారుగా ఉండాలో వారు ఎలా ఉండాలంటండి, పరిచారకులుగా ఉండాలి. సర్వ్ ఈచ్ వన్ అనదర్, ఒకరినొకరు పరిచర్య చేసుకునే వారుగా ఉండాలి. ఇది విశ్వాస కుటుంబంలో సాధ్యమవుతుంది, లోకంలో సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక విశ్వాసి కుటుంబంలో, దేవుని చేత రక్షణ పొందినటువంటి కుటుంబంలో సాధ్యమవుతుంది. ఆ కుటుంబం కలిసి ప్రార్థన చేసుకుంటుంది, కలిసి సంఘానికి వస్తుంది, కలిసి ఆత్మీయంగా నడుస్తుంది. కనుక అయ్యా నువ్వు పెద్ద నేను పెద్ద అనేటువంటి తారతమ్యాలు ఉండవు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకరినొకరు పరిచర్య చేసుకునేవారుగా ఉంటారు. ఆ ఇంటి ఆ భర్తకు జ్వరం వస్తే భార్య పరిచర్య చేస్తుంది, పిల్లల దగ్గరికి వస్తారు, ఒకరు ట్యాబ్లెట్ ఇస్తారు, ఒకరు నీళ్ళు ఇస్తారు, ఒకరు తలను ఆ వేడిగా ఉంటే తడిబట్ట పెడతారు, ఇంకొకరు పరిచర్య చేస్తారు. భార్య కాళ్ళు ఒత్తుతుంది, అంటే భార్యకు బాగాలేకపోతే భార్యకు పరిచర్య చేస్తారు. భర్త ఆమె కావాలి ట్యాబ్లెట్ ఇస్తాడు, కుమార్తె వాటర్ తీసుకొస్తుంది, కుమారుడు దగ్గర కూర్చొని ఆమె పరిచర్య చేస్తూ వస్తాడు. దే ఆర్ సిట్ టుగెదర్, దే ఆర్ సర్వ్ వన్ అనదర్. ప్రేమ సోదరులు గమనించండి, ఆత్మీయమైన కుటుంబం అనేది మన కుటుంబంలో వీ హ్యావ్ టు సర్వ్ వన్ అనదర్. ఇది ఆత్మీయమైన కుటుంబం. ఒకరినొకరము పరిచర్య చేసుకుంటూ వచ్చినప్పుడు, ఒకరినొకరము సేవించుకుంటూ వచ్చినప్పుడు, ఒకరి యొక్క అక్కరలో ఒకరము పాలు పొందుతూ వచ్చినప్పుడు, ఒకరి భారంలో ఒకరు భారం వహిస్తూ వచ్చినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆత్మీయమైన కుటుంబంగా పిలువబడేదిగా ఉంటుంది. వారి మధ్య పరిశుద్ధ ఆత్మదేవుడు సంచారం చేస్తూ ఉంటాడు. వారి ఇంటిలో పరిశుద్ధ ఆత్మదేవునికి సన్నిధి ఉండేదిగా ఉంటుంది. ఏ కుటుంబంలో పరిశుద్ధ ఆత్మదేవుడు సంచరిస్తూ ఉంటాడో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా తమను తాము తగ్గించుకునే వారుగా ఉంటారు. వారు సాత్వికము దీన మనస్సును కలిగిన వారుగా ఉంటూ వస్తారు. ఏ కుటుంబం అయితే నేను అనేది ఉంటుందో, ఏ కుటుంబం అయితే నాది అనుకుంటాడో, ఏ కుటుంబం అయితే స్వయం అనేది పనిచేస్తుందో
ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కనబడదు. నాలుగవదిగా ప్రేమైన సహోదర సహోదరి, మన కుటుంబంలో ఒకరినొకరు పరిచయం చేసుకునేవారుగా ఉండాలి, ఒకరినొకరం సేవించుకునేవారుగా ఉండాలి, ఒకరి యొక్క అవసరతల్లో పాలు పొందేవారుగా ఉండాలి. ఐదవదిగా చూద్దామా? ఐదవదిగా ఎఫెసు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. రండి ఎఫెసీయులకు 5వ అధ్యాయం. ఎఫెసు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ దాదాపుగా 22వ వచనం నుండి 6వ అధ్యాయం 4వ వచనం వరకు కృపను గురించినటువంటి మాట్లాడుతూ దేవునికి అనగా ప్రభువునకును సంఘమునకును సంబంధాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఇది మనకి ఏమి చూపిస్తుంది అంటే కృపను నిరర్థకము చేయకుండుట అనే అంశాన్ని గుర్తిస్తుంది. అనగా స్త్రీల గురించి పురుషుల గురించి రాస్తూ, పురుషులు స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమును శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు అన్నట్లు పురుషులను కూడా మీ భార్యను ప్రేమించుడి అంటే, ఈ మాటను బట్టి చాలామంది విశ్వాస కుటుంబాలు ఏం చేస్తారంటే, నువ్వు స్త్రీవి కనుక నేను నీకు శిరస్సు వంటి వాడిని కాబట్టి ఏ డైరెక్షన్స్ కానీ ఒక వ్యక్తికి డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తాయంటే శిరస్సులో నుంచి డైరెక్షన్ వస్తాయని కనుక శిరస్సై ఉన్న నేను ఏం డైరెక్షన్ చెప్తే నువ్వు వినాలని చెప్పి లోబడే ఉండాలని చెప్పి అంటాడు. స్త్రీ అంటది, అయ్యా అట్లా కాదయ్యా, దేవుడు స్త్రీని కూడా బలహీనమైన నువ్వు ప్రేమించమన్నాడు అని చెప్పి ఈమె చెప్తుంది. అనగా దేవుని వాక్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరు లేదా కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఇద్దరు వాటిని నిరర్థకముగా అనగా అనాలోచితంగా దేవుని వాక్యాన్ని వాడుకుంటూ ఉన్నట్టుగా అర్థమవుతుంది. దాని ఇంగ్లీష్లో ఒక రైట్ వర్డ్ అంటారు, ఆర్ నాట్ స్టింగీ ఆఫ్ గ్రేస్ అంటారు. స్టింగీ అంటే అర్థం ఏంటో తెలుసా? స్టింగీ ఆఫ్ గ్రేస్ అంటే కృప విషయమై జిత్తుల మారి కుటుంబము అని అర్థం. అర్థమైందండి? స్టింగీ ఆఫ్ గ్రేస్, స్టింగీ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందుకే విశ్వాస కుటుంబమే జిత్తులమారిగా ఉంటూ దేవునికి వాక్యాన్ని మన అక్కర కొలది, మన అవసరపు కొలది మనకి ఏ విధంగా అన్వయించుకోవచ్చో దేవుని వాక్యాన్ని అన్వయించుకొని నడిచేవారుగా ఉంటాం. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి విశ్వాస కుటుంబంలో పుట్టాం, మన తల్లిదండ్రులు విశ్వాసులే, చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చాం, యూత్ క్యాంప్కి వచ్చాం, పెద్దవాళ్ళమైన తర్వాత సంఘంలో 5 రకాల పరిచయాలు చేస్తున్నాం, బోధ చేస్తున్నాం. అందరికంటే బైబిల్ స్కాలర్స్ కంటే కూడా వాక్యం మనకు బాగా తెలుసు. ఏ సందర్భానికి ఏ వాక్యం చెప్పాలో మనం ఎరుగుదాము. కాబట్టి ఈ భ్రమపరిచే ఆత్మ ద్వారా నీవు నేను భ్రమపరచబడి మన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకునే దానికి బదులుగా మనం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కుటుంబాన్ని చెడగొట్టుకుంటూ ఉన్నాం, నష్టపరుచుకునేవారుగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సోదరా, 5వది గారి అంశం ఏంటంటే కుటుంబముగా మనం కలిసి ఉండే కొలది దేవుని కృపను నిరర్థకం చేయవద్దు. దేవుని కృప మనల్ని కనికరం చూపుతుంది, దేవుని కృప మనల్ని ప్రేమిస్తూ ఉంది. ఏ ఆధారం లేకుండా, మనము ఏ యోగ్యతను చూడకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే అట్టి కృపను మన స్వయంకు వాడుకొని మన స్వయం కొరకై మనం జిత్తుల మారి వలె వాటిని వంచముగా వాడుకునే వారుగా ఉంటూ వస్తాం. మనం చూస్తాం, ఒక ఉదాహరణలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తూ ఉన్నాడంట. దొంగల చేత చిక్కబడుతూ వచ్చినాడు. దొంగలు బాగా కొట్టారు, తన దగ్గర దోచుకున్నారు, గాయములు చేశారు, త్రోవ ప్రకారం వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ వచ్చారు. గాయముల చేత త్రోవ ప్రక్కన పడి ఉన్నటువంటి వ్యక్తి ఒక లేవీయుడు వచ్చాడు, చూసి ప్రక్కగా వెళ్ళిపోతూ వచ్చినాడు. ఓ పరిసయుడు వచ్చాడు, చూసి ప్రక్కగా వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత సమరయుడు వచ్చాడు. సమరయుడు చూసి ఆ వ్యక్తిని చూసి కనికరపడి దగ్గరికి వెళ్ళాడు. అతను గాయములు కట్టాడు, ఆ గాయములు అతన్ని ఆదరించాడు, అతన్ని సంరక్షించాడు, తన గాడిద మీద ఎక్కించుకున్నాడు. ఒక పుటకుల వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతనికి అప్పగించి కొంత ద్రవ్యం ఇచ్చి అతని భోజనం చేసి సంరక్షించమని, ఏమైనా సరే అచ్యునుడలా నేను తిరిగి వచ్చినప్పుడు చెల్లిస్తా అని చెప్పేసి సమరయుడు వెళ్ళిపోతూ వచ్చాడు. చూసారా దేవుని కృప ఎంత అత్యున్నతమైందో. త్రోవ ప్రక్కన పడి ఉన్నటువంటి వ్యక్తిని దేవుని కృప సమరయుని ద్వారా ఆదరిస్తూ వచ్చింది.
సమరయుడు అంటే ఎవరండి? మన ఆరాధన వర్తమానం చూసాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఆ సమరయ స్త్రీ అంటది యూదులు ఏం చేయారంట అండి, సమరయులతో ఏం చేయరండి, సాంగత్యం చేయరు. ఎందుకు చేయరు? ఈ అంశం తెలుసు. ఎందుకు చేయరండి సాంగత్యము? అసలు సమరయులు ఎవరు? ఎందుకు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు? అది చూడాలంటే చరిత్రకు వెళ్ళాలి. సౌలు రాజు మొట్టమొదటి రాజు. యూదా 12 గోత్రకు రాజుగా ఉన్నాడు. సౌలు తర్వాత దావీదు రాజుగా ఉన్నాడు. తర్వాత సొలొమోను రాజుగా ఉన్నాడు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రములు 2 రాజ్యములుగా విడిపోతూ వచ్చినాయి. అందులో మొదటి 10 గోత్రములు ఇశ్రాయేలు రాజ్యము, అది నార్థరన్ కింగ్డమ్, ఉత్తర రాజ్యంగా ఏర్పడింది. తర్వాత ఈ మిగతా 2 గోత్రములు యూదా రాజ్యముగా, దక్షిణ రాజ్యంగా ఏర్పడుతూ వచ్చినాయి. అన్నదమ్ములే. ఇశ్రాయేలుకు 12 గోత్రములు అన్నదమ్ములే. ఒకరినొకరు కొట్టుకునేవారు, యుద్ధములు చేసుకుంటారు, చంపుకుంటారు. అన్నదమ్ములకు ఒకరంటే ఒకరు సరిపోదు. తీరా దేవుడు ఇశ్రాయేలు వారి యొక్క అవిధేయత, వారి పాపమును బట్టి ఇశ్రాయేలు వారిని ఏం చేశాడంటే అష్షూరు రాజుకు అప్పగిస్తూ వచ్చినాడు. అష్షూరు రాజు వచ్చాడు. ఆ యొక్క ఇశ్రాయేలు వారిని అందరినీ బందీలుగా తీసుకొని, ఇశ్రాయేలు జయించి బందీలుగా తీసుకొని అష్షూరు దేశంకి వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత యూదా రాజ్యము వాళ్ళు పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. నెబుకద్నెజరు రాజు అయినటువంటి బబులోను రాజు యూదా మీద దండెత్తి వచ్చి యెరూషలేమును నాశనం చేసి ప్రాకారములు పడగొట్టి యూదా వారిని బబులోనుకు వారికి బానిసలుగా తీసుకొని వెళ్తూ వచ్చినాడు. అయితే ఇశ్రాయేల్ రాజులు అష్షూరు రాజ్యమునకు బందీలుగా కొనిపోబడిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాటకు అవిధేయులు అయిపోయి, దేవుని మాటను మీరి, దేవుని మాటలు వినకుండా దేవుని కట్టడలు ఆజ్ఞలు మర్చిపోయిన వారే ఇశ్రాయేల్ ఏం చేశారంటే అష్షూరులు అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగాన్ని పెళ్లి చేసుకుంటూ వచ్చారు. కనుక ఇశ్రాయేల్ జనాంగానికి ఆ యొక్క అన్య జాతిని పెళ్లి చేసుకుంటే వారికి పుట్టినటువంటి సంతానమే సమరయులు. కాబట్టి యూదులకు సమరయులు సరిపోదు. మా అన్నలు తమ్ముడైనటువంటి ఇశ్రాయేలు మీరు అన్యాయంగా పెళ్లి చేసుకుని పిల్లలు కన్నారు కనుక మీరు సమరయులుగా ఉన్నారు కాబట్టి మేము మీతో సాంగత్యం చేయము. అయితే ఇక్కడ మేలు చేసిన వాడు ఎవడండి? ఆదరించిన వాడెవడు? దేవుడు వాడుకున్న వాడెవడు? ఎవరండి? సమరయుడు. ఆ వ్యక్తి గాయంతో ఉంటే, కొట్టబడి ఉంటే, త్రోప్రకలు పడి ఉంటే లేవీయుడు, పరిసయుడు ప్రక్కగా చూసి వెళ్తూ వచ్చారు. కానీ సమరయుడు ఏం చేశాడండి? అతన్ని ఆదరిస్తూ వచ్చినాడు. దేవుని కృప అంత ఉన్నతమైంది. కానీ ప్రియమైన సోదర సహోదరి, దేవుని కృప అయిన దేవుడు మన మధ్య, ఆయన కృప పరిశుద్ధాత్మ దేవుడు కృపగా మన మధ్య సంచరిస్తూ ఉండి తన కృప చేత దేనికైతే మనం అర్హులం కాదో, దేనికైతే మనం యోగ్యత లేదో, దేన్నైతే మనం పొందలేమో, దేన్ని పొందడానికి ఎటు అర్హత లేదో, అర్హత లేని మనల్ని ఏం చేశాడంటే తన కృప ద్వారా దేవుడు మనం ప్రేమించి తన ప్రియకుమారులుగా చేశాడు, ఒక కుటుంబంగా చేశాడు. కుటుంబంగా చేయబడినటువంటి నీవు నేను ఆత్మీయ కుటుంబంగా కట్టబడాలని దేవుని యొక్క ఆశయం వస్తూ ఉంది. 5 అంశాలు చూసాం. ఏమండి గుర్తున్నాయా? 5 మన కుటుంబంగా కట్టబడాలంటే, లేకుంటే దేవుని చేత పిలువబడిన కుటుంబంగా నీవు నేను ఉండాలంటే 5 రకాలుగా మన కుటుంబం కట్టబడి ఉండాలి. మొట్టమొదటిది ఏంటి చెప్తారా? అట్లా కాదు, ముందు సిస్టర్ చెప్పండి అమ్మ. మొదటి కుటుంబం ఏంటి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవది బ్రదర్స్ చెప్తారా? బ్రదర్స్ ఎవరు విన్నట్లేరు వాక్యం. ప్రొవైడ్ ఈచ్ అనదర్ కదా, ఒకరినొకరు సంరక్షించుకోనుట. మూడోదమ్మ సిస్టర్సు, ఆ కుటుంబంలో దేవుని మాటల గురించి సంభాషించాల. 4వది బ్రదర్స్ చెప్తారా? సర్వ్ ఈచ్ వన్ అనదర్, ఒకరినొకరు సేవ చేసుకో, పరిచర్య చేసుకోవాలా. 5వది అండి, అందరు కలిసి దేవుని కృపను నిరర్థకము చేయకూడదు. దేవుని కృపను నిరర్థకము చేయని వారుగా మనం ఉండాలి. ప్రేమ గమనించండి, పరిశుద్ధమైన గ్రంథంలో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. ఇట్టి దేవునికి యోగ్యమైన కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాము యొక్క కుటుంబం చూస్తే, నేను క్లుప్తంగా చూసి ముగిస్తాను. అబ్రహాము యొక్క కుటుంబం చూస్తే, సరే ఓకే, అబ్రహాము కుటుంబం ఎలాంటిదంటే, ఆదికాండము 11వ అధ్యాయంలో తెరహు అబ్రహాము సహోదరైన లోతును, సహోదరుడు కుమారుడైన లోతును, షారాయిని తీసుకొని బయలుదేరుతూ వచ్చినాడు ఊరు నుంచి హారాను మట్టుకు. హారాన్లో తెరహు చనిపోయాడు.
12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. ఆ దేశానికి వెళ్తూ ఉన్నాడు అబ్రహాం. ఆ దేశానికి వెళ్తూ ఉంటే ఎంబడి ఎవరెవరు వెళ్ళారండి? ఏ దేశమో తెలీదు, కానీ శారాయి వెళ్తుంది. శారాయి ఎవరు? అబ్రహాం యొక్క భార్య. తన సహోదరుడి కుమారుడు ఎవరండి? లోతు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్తూ ఉంటే అబ్రహాముకు భార్య కుటుంబంగా ఉన్నారు కదా. శారమ్మ ఏం చెప్పాలండి? అక్కగారు శారమ్మ ఏం చెప్పాలా? ఎక్కడికి వెళ్తున్నామయ్యా? రిజర్వేషన్ ఉందా? బెర్త్ కన్ఫర్మ్ అయిందా కదండి? సీట్ కన్ఫర్మ్ అయిందా? ఆడ వెళ్ళి జనరల్ బోగిలు కూర్చోబెడతావా కదండి? అక్కగారు ఒప్పుకుంటారా రిజర్వేషన్ లేకపోతే ఊరికి పోదామంటే? రిజర్వేషన్ ఉండాలా, బెర్త్ కన్ఫర్మ్ అయి ఉండాలా, లేకుంటే ఏసీ కారు ఉండాలా కదండి. తర్వాత ఎవరున్నారు? గమని లోతు ఉన్నాడు. ఈ లోతు ఎందుకండి? పానకంలో పుడగలాగా మన ఇద్దరం పోవచ్చు కదా. మీ 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 సహోదరుని కొడుకే కావచ్చు, మీ సహోదరు కొడుకు నాకెందుకండి, మన ఇద్దరం పోదామండి హ్యాపీగా కదండి, చెప్పొచ్చు కదా. శారమ్మ ఏం చెప్పలే. ముగ్గురు కలిసి వెళ్ళారు. వెళ్తూ వస్తే అక్కడ ఏమైందంటే 13వ అధ్యాయంలో తర్వాత లోతు అబ్రహాం ఏం చెప్పాడంటే, అక్కడ శారమ్మ చాలా సౌందర్యం కలదని చెప్పి రాయబడింది. ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. చాలా సౌందర్యం కలదు కాబట్టి ఎక్కడ రాదు నన్ను చంపేస్తారో, అక్కడ ఎవరైనా చంపేస్తారని అబ్రహాం ఏమన్నా అంటే నా చెల్లెలని చెప్పు అని చెప్పాడు. ఆమె ఏం చెప్పిందండి? నేను చవరణ చేస్తాను కానీ నేను అట్లా చెప్పనని చెప్పిందా? చెప్పలే. సైలెన్స్గా ఉంది. రాజు దగ్గరికి తీసుకొని రాబడింది. అది ఒక అంశం. తర్వాత లోతుకు అబ్రహాంకు లోతు పశువుల కాపర్లకు అబ్రహాం పశువుల కాపర్ గొడవ జరిగింది. అప్పుడు అబ్రహాం నా లోతుతో, అయ్యా తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు, ఏ ప్రాంతం అయితే నువ్వు కోరుకుంటావు కోరుకో, నువ్వు ఏది కావాలంటే కోరుకో, మిగతా నేను వెళ్తా అన్నాడు. లోతు తిరిగి చూస్తే ఆ యొక్క సొదొమ గొమొర్రా అనే పట్టణము ఎట్లా ఉందంట అండి? ఏదేను తోట వలె ఉందంట. అది తీసుకున్నాడు. అప్పుడు శారమ్మ ఏమనాలా? నీకేమైనా బుద్ధి ఉందా కదండి? నీకేమైనా బుద్ధి ఉందా? మంచి ప్లేస్ ఆయనకి ఇచ్చి ఈ బాలేంది, కొండలు గుట్టలు లేదు, మనం తీసుకోవాలి, ఏం చేయాలి మనము? కానీ ఆమె ఏం మాట్లాడలే, లోతుకి ఇచ్చేశారు. తర్వాత యుద్ధం జరిగింది. ఆ యొక్క రాజు వచ్చేసి లోతు కుటుంబాన్ని భార్యను ఎత్తుకొని పోతే లోతు పక్షంగా అబ్రహాంతో యుద్ధం చేసి విడిపించాడు. అప్పుడు శారమ్మ ఏమనలే. తర్వాత చూస్తే 16వ అధ్యాయంలో, అయ్యో నాకు ఎటు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మా ఆధార్ను తీసుకో, నాకు పిల్లల్ని ఇయ్యని చెప్పింది. అబ్రహాం అన్నాడండి? మనమైతే ఏం చేస్తాం? అన్నగారు లేచి 2 లెంపకాయలు కొట్టి బుద్ధుందా నీకు అసలుకు కదా. ఆయన ఏం మాట్లాడతారు, భార్య ఏం చెప్తే అది విన్నాడు. సరే ఇష్మాయిల్ వచ్చాడు, అది వేరే సంగతి. 22వ అధ్యాయానికి వస్తే అక్కడ దేవుడు అబ్రహాంను పరీక్షించాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుని. దానికంటే ముందు చూస్తే 18వ అధ్యాయంలో దేవుడు తన 2 దూతలతో సహా మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షం క్రింద అబ్రహాం ఉంటే వచ్చాడు, అతిథిగా వచ్చాడు. అబ్రహాం వారికి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటా వచ్చాడు. వారిని ఉండమన్నాడు, అలాగే ఉంటామన్నారు. వారు వెయిట్ చేస్తూ ఉంటే పరిగెత్తుకొని వచ్చాడు. 99 సంవత్సరాల వృద్ధుడు పరిగెత్తుకొని వచ్చి 89 సంవత్సరాల శారమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మన గెస్టులు వచ్చారమ్మా, నువ్వేం చేయాలా? ఏం చేయాలంటండి? 3 మాణికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు చేయమని చెప్పాడు. 3 మాణికలు తీసుకొని రొట్టెలు చేయాలంటే 89 సంవత్సరాలు. 3 మాణికలు అంటే ఎన్నండి? ఒక మాణిక అంటే 3 కేజీలు. చైత్ర ప్రకారం ఒక మాణిక అంటే 3 కేజీలు. 3 మాణికలు అంటే 9 కేజీలు. ఇప్పుడు అక్కగారు చెప్పండి, కేజీకి ఎన్ని రొట్టెలు చేయొచ్చమ్మా? ఒక కేజీకి ఎన్ని రొట్టెలు చేస్తారు మీ ఇంట్లో? రొట్టెలు చేయరా మీరు? బేడ కొనుక్కొచ్చుకుంటూ ఉంటారా? 40 అంటే మరి చాలా ఎక్కువైతే 10 అనుకుందాం, లేదు చాలు కానీ 10 అనుకుందాం. ఓ కేజీకి 10 రొట్టెలు చేయాలంటే 9 కేజీలకు ఎన్ని రొట్టెలు చేయాలా? 90 రొట్టెలు చేయాలా. ఆమె వయసు ఎంత? 89 సంవత్సరాలు. ఏందా నీకు బుద్ధి ఉందా? ఎప్పుడు అన్నారు మీ వాళ్ళను, మీ అయ్యగారిని ఎప్పుడన్నా అన్నా మీకు బుద్ధి ఉందా? ఇంత వయస్సు ఉంది, బుద్ధురాలైపోయినా 90 రొట్టెలు ఎప్పుడు చేయాలా? వాళ్ళేమో వచ్చి కూర్చున్నారు, ఎప్పుడు చేసి ఇవ్వాలని అనాలి కదా. ఆమె ఏమని అనిందా అండి? అనలా. ఆమె సిద్ధం చేసింది. పనివాని దగ్గరికి వెళ్ళాడు అబ్రహాము. ఒరే ఒక లేద్దుడు తీసుకొని వదిలించి సిద్ధం చేయాలంటే వాళ్ళు సిద్ధం చేశాడు. పాలు అవి తీసుకొని అబ్రహాం సిద్ధం చేశాడు. వీళ్ళన్నీ సిద్ధం చేసి ఆతిథ్యం ఇచ్చారు. నా అంశం ఏంటంటే, దేవుని చేత పిలువబడిన కుటుంబం పరిచయం ఎలా చేస్తుంది అనేది అంశం. అబ్రహాం యొక్క కుటుంబం వారు దేవుని యొక్క పరిచయం చేస్తూ వచ్చినారు. 22వ అధ్యాయంకి వస్తే వారు అన్నారు, దేవుడు అన్నాడు అబ్రహాంతో,
నీకు ఒక్కగా ఉన్న కుమారుణ్ణి నా కొరకై మోరియా దేశమునందు నేను చూపించే పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు. సౌడా నీ కుమారుని బలిగా అర్పించమంటే నీ హృదయం ఎలా ఉంటుంది? నేను అనుకుంటాను బహుశా అబ్రాహాం హృదయం బద్దలైపోయింది ఆ మాట విన్నప్పుడు. ఒక క్షణం నిశ్చేష్టుడైపోయాడు. ఏం చెప్పాలో అర్థం కాలే, ఏం చేయాలో అర్థం కానట్టు పరిస్థితి. మౌనంగా సరే ప్రభు దగ్గర చెప్పేసి భార్య ఇంట్లో ఉంటే భార్య దగ్గరికి వచ్చాడు. భార్యను చూశాడు, ఆమెకి ఏం చెప్పాలా, మౌనంగా ఉన్నాడు. కుమారుని తీసుకున్నాడు, ఆ యొక్క మోరియా దేశానికి వెళ్తూ ఉన్నాడు. కుమారుడు అంటాడు, తండ్రి బలి అర్పించడానికి కర్రలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రెపిల్ల ఏది? తండ్రి హృదయం బద్దలైంది. ఏం చెప్పాలా కుమారుడికి? ఒరే ఆ గొర్రెపిల్లవు నువ్వేరా అని చెప్పగలడా? నేను ఎట్లా నేను బలి అర్పించాలా? గుండె బద్దలైపోయింది. ఆత్మీయమైనటువంటి వ్యక్తి కనుక, దేవుని యొక్క ఆత్మను కలిగిన వ్యక్తి కనుక, ఆ సమయంలో పరిశుద్ధ ఆత్ముడు ఏం చెప్పాలో నేర్పించగలడు అనే నమ్మకం ఉంది కనుక ఆయన అన్నాడు. ఏమన్నాడండి? యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా సరే నువ్వు దిగులు పడుతున్నావా? యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. అబ్రాహాం ధైర్యంగా చెప్పాడు. ప్రేమ చౌడ అబ్రాహాము శారమ్మలు వారి కుటుంబం దేవుని చేత ఎన్నుకొనబడిన కుటుంబంగా పిలువబడుతూ వచ్చింది. ఇంకో కుటుంబాన్ని క్లుప్తంగా చెప్తాను. యోబు వరకు వస్తే, యోబు గ్రంథంలో చూస్తే యోబు మొదటి అధ్యాయంలో ఆయనకి 7 మంది కుమారులంట, 3 కుమార్తెలంట, తర్వాత 7,000 ఒంటెలు ఉన్నాయంట, తర్వాత 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 గాడిదలు ఉన్నాయి, బహుమంది పనివారు ఉన్నారు. ఎంత ధనవంతమైన కుటుంబం! బహుశా అంబానీకి కూడా అంత ఉండదేమో. అటువంటి ధనవంతమైన కుటుంబంగా ఉండగా 7 మంది కుమారుల ఇళ్లలో ప్రతిదినం కూడా విందు జరుగుతూ ఉంది. 3 కుమార్తెలు వాళ్ళ ఇంటికి, అందరూ 6 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒక ఇంటికి వస్తూ ఉన్నారు. ప్రతిదినము విందు. తల్లిదండ్రులకు సంతం ఎలా ఉంటుందో తెలుసా? తన కుమారులు కుమార్తెలు తమ కళ్ళ ముందు ఉంటే, వారు విందు చేసుకుంటూ ఉంటే, వారు సంతోషంగా ఉంటే వీరి ఆనందానికి అవధులు లేవు. ఒక దినం అకస్మాత్తుగా 10 మంది కుమారులు చనిపోయారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు, 10 మంది కుమారులు కుమార్తెలు ఒక్కసారిగా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళారు. బద్దలైపోయింది. యోబు కుటుంబం యొక్క జీవితం బద్దలైంది. యోబు కుటుంబం బద్దలైపోతూ వచ్చింది. యోబు చిన్నాభిన్నమైపోతూ వచ్చాడు. యోబు యొక్క భార్య యోబమ్మ గారు ఏం చేయాలో అర్థం కాల. కుమారుడు 1 గంట కనపడిపోతే, కుమారుడు 1 గంట రాడని తెలిస్తే గుండెల బాధకు ఏడుస్తాం మనం. 10 మంది 7 మంది కుమారులు కుమార్తెలు చనిపోతూ వస్తే ఆ స్త్రీ ఎంతగా వేధించిందో, ఎంతగా రోధించిందో, ఎంత గుండెలు బాదుకుందో చెప్పలేం. ఆ స్థితిలో వచ్చి అంటుంది యోబు గారితో, అయ్యా ఇంకెంతకాలం యథార్థను విడవకుండా ఉంటావు? దేవుని చూసి మరణం అవుతావు మనం కూడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు. మూర్ఖురాలా అన్నాడండి. ఏముంది అక్కడ బైబిల్లో? అన్నోళ్ళు చెప్పాలి, ఏముందండి? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలా ఏం మాట్లాడుతున్నావు అనలే, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. మనము మేలు అనుభవింప తగుదుమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. యోబమ్మ గారి యొక్క హృదయం బద్దలైపోయింది, కూలబడిపోయింది, కుప్పబడిపోయింది, ఏడుస్తూ ఉంది, రోధిస్తూ ఉంది. అయినప్పటికీ ప్రభువులో ధైర్యం తెచ్చుకొని తన భర్తకు పరిచయం చేసింది. స్నేహితులు వచ్చారు, 3 స్నేహితులకు పరిచయం చేసింది, స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చింది. 29వ అధ్యాయం తర్వాత ఇంకో స్నేహితుడు వచ్చాడు, 4 స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చింది. బంధువులు రాలా, స్నేహితులు రాలా, ఇరుగుపొరు వారు రాలా, ఎవరు ఆదరించలే, ఎవరు ప్రోత్సాహపరచలే, ఎవరు ధైర్యం చెప్పలే, ఎవరు సహాయం చేయలే, ఎవరు టిఫిన్స్ తెచ్చివలే, ఎవరు క్యారియర్ తెచ్చివలే.
వారి ఇంటికి వచ్చి ఎవరు మాట్లాడలేదు. అటువంటి కుటుంబము 42వ అధ్యాయంకి వస్తే చూద్దాం ఒక మాట. 42వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 11వ వచనం అందరూ కలిసి చదువుదాం. యోబు గ్రంథం 42:11 అందరూ కలిసి చదువుదామండి. అప్పుడు అతని సహోదరులందరూ చదవండి. సహోదరులు ఎవరు చదవట్లే, మాట వినపడట్లే నాకు. బ్రదర్స్ మాటలు అస్సలు వాయిస్ వినపడట్లే. చదవాలి, గట్టిగా చదువుదాం. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకుముందు అతనికి పరిచయలేని వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని చాలా మళ్ళీ చూద్దాం. ఎవరెవరు అంటండి, ఎవరెవరంట? అప్పుడు అతని సహోదరులు అందరూ అంటే ఎంతమంది ఉన్నారో తెలీదు. యోబుకు అన్నదమ్ములు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలీదు. తర్వాత అతని అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. తర్వాత పరిచయమైన వారు చాలామంది ఉన్నారు. అయితే తన ఆస్తి పోయినప్పుడు, కుమారులు చనిపోయినప్పుడు, కుమార్తెలు చనిపోయినప్పుడు, దీనులుగా ఉన్నప్పుడు యోబు దేహమంతా కూడా ఆ యొక్క పుండ్లు కురుపుల చేత బాధించబడతా వచ్చినప్పుడు, యోబమ్మ రోధిస్తూ వచ్చినప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు తప్ప ఎవ్వరు కూడా ఇంటికి రాలే. అయితే 42వ అధ్యాయంలో దేవుడు తిరిగి తన క్షేమస్థితిని మరలా దయచేసినప్పుడు, రెండంతలుగా ఆధిక్యత ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేశారంట అండి? ఇప్పుడు వచ్చారంట అతని అన్నదమ్ముళ్ళు, అతని యొక్క సహోదరులందరూ, అక్క చెల్లెళ్ళందరూ, పరిచయం అందరూ వచ్చి ఏం పుచ్చుకున్నారంట అండి? ఏం పుచ్చుకున్నారు? అన్నపానములు పుచ్చుకొని. ఎవరు చేశారు అన్నపానములు? అది నా అంశం. ఎవరు చేశారండి? ఎవరు చేసి ఉంటారు? ఏ పైనుంచి బండా మాదిరి పడి ఉంటాయా? యోబమ్మ చేసింది. ఇప్పుడు మన పరీక్ష, యోబు వలె నీవు ఉంటే, యోబమ్మ వలె అక్క నీవు ఉంటే, నీ కుమారుడు చనిపోయినప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు రాకపోతే, నువ్వు బాగున్నప్పుడు అందరూ వచ్చేసి భోజనం చేస్తుంటే ఎట్లా ఉంటుంది నీ హృదయము? అన్న ఎట్లా ఉంటుంది యోబన్న? అక్క యోబక్క నీ హృదయం ఎలా ఉంటుంది? హృదయం మండుతూ ఉంటుంది. వారు చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందండి? కానీ యోబమ్మ ఏం చేసిందండి? అందరికీ విందు చేసి పెట్టింది, అన్నపానములు పుచ్చుకున్నారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట చూసినారా? తర్వాత సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖము పొందితివయ్యా అని ఎప్పుడు అంటున్నారు? అన్నీ బాగైనాక అంటా ఉన్నారు. అయ్యే కుమారులు చనిపోతే ఒక్కడు రాలా, కూతుర్లు చనిపోతే ఒక్కరు రాలా, ఆస్తి పోతే ఒక్కరు రాలా, అనారోగ్యం అయితే ఒక్కరు రాలా, ఆరోగ్యం చెడిపోతే ఒక్కరు రాలా. ఒకరు ఎవరు ఆదరించలే. ఎవరు ఆదరించారు? పరిశుద్ధ ఆత్మ దేవుడే, తండ్రి దేవుడే యోబమ్మను ఆదరిస్తా వచ్చాడు. ఆయన ఆదరణను బట్టి వీరేం చేశారంటే పురికొల్పబడుతూ వచ్చినారు, ప్రోత్సాహపరచబడుతూ వచ్చినారు, ఆదరింపబడుతూ వచ్చినారు. అమ్మ యోబన్న కానీ యోబమ్మ కానీ వారిని ఒక్క మాట అనలే. వారు ఒక వరహా తీసుకొచ్చారంట, ఒక బంగారు ఉంగరాన్ని తెచ్చారంట. అనొచ్చు యోబమ్మ, ఇవన్నీ మాకెందుకయ్యా, ఇంతకంటే ఎక్కువ దేవుడు మాకు ఇచ్చాడు. మా కుమార్తెలు ఎలాంటి వారో తెలుసా? మా కుమార్తెలకు సౌందర్యం గల సౌందర్యము ఈ దేశంలో ఎవరికి లేదు. అటువంటి గొప్ప కుమార్తెలను దేవుడు ఇచ్చాడు మాకు. మేము ఇంతకుముందు కలిగి ఉన్నట్టు ఆస్తి కంటే రెండంతలుగా ఇచ్చాడు. ఏ కుటుంబం అంటే ఇది? దేవుని చేత పిలువబడిన కుటుంబం, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం, దేవుని చేత నడిపించబడుతున్న కుటుంబం, దేవుని కృపను పొందిన కుటుంబం, ఆత్మలో కట్టబడిన కుటుంబం. ప్రియమైన సహోదర సహోదరి, నీ నా కుటుంబాలు అట్లా కట్టబడుతూ ఉన్నాయా? ఆ విధంగా నీ నా కుటుంబాలు కట్టబడుతూ ఉంటే యెషయా 54:11 నేను నీలాంజనములతో నీ కట్టడంను కట్టుదును చెప్పిన దేవుడు నీ కుటుంబాన్ని నీలాంజనములతో కట్టేవాడుగా ఉంటాడంట. యెషయా గ్రంథం 43:1 రాబడినట్టుగా నీవు నా సొత్తు అని యాకోబుతో చెప్పిన దేవుడు నన్ను మన కుటుంబాన్ని నా సొత్తుగా చేసుకుంటాడంట. 49:6 ప్రకారము చూడుము నా అరచేతిలోని చెక్కి ఉన్నాను. నా కుటుంబాన్ని దేవుడు తన అరచేతులు చెక్కుకునేవాడుగా ఉంటాడంట. 43:2 నీవు జలములలో దాటినప్పుడు నేను నీ తోడై ఉంటాను. నువ్వు నదులలో పడి వెళ్తున్నప్పుడు అవి నువ్వు పొర్లి పారవు. నువ్వు అగ్ని మధ్య నడుచున్నప్పుడు అవి నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎవరంటే
మన కుటుంబం. ఆదికాండం 24వ మొదటి వచనంలో అంటాడు, దేవుడు అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించెను. అనగా దేవుని కృపను కలిగిన కుటుంబం, ఆత్మీయం కట్టబడిన కుటుంబం, దేవుని చేత పిలువబడిన కుటుంబం కనుక భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యోబమ్మ గారు దేవుని సన్నిధిలో కట్టబడిన వారు కనుక వారిని రెండంతలుగా ఆశీర్వదించాడు.